జయంతి ఉత్సవాలు 2025 స్వస్తి శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణ వైశాఖ మాసం శుద్ధ ద్వాదశితో మొదలుకొని శుద్ధ చతుర్దశి పర్యంతం అనగా శుక్రవారం తేదీ 9/5/2025 నుండి ఆదివారం 11/5/2025 వరకు 3 రోజుల పాటు శ్రీ స్వామివారి ప్రధానాలయం శ్రీ పాత లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పాతకుట్ట మరియు శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం దబ్బగుంటపల్లి నందు జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని పండితులు ఆల్రెడీ దీన్ని డిసైడ్ చేశారు. ఈ ఉత్సవాలకి ప్రజలందరినీ దేవాలయం తరఫున ఆహ్వానిస్తున్నాం. ఈ ఉత్సవాలు ఈ దిగువ ప్రకారం ఉంటాయి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీ అందరికి కూడా మరలా మేము ఇవ్వడం జరుగుతుంది. 9వ తారీఖు నాడు స్వస్తి వాచనం, విశ్వక్షణ పూజ దత్తరాలన్నీ ఉంటాయి. అలాగే 10వ తేదీ నాడు నిత్య మంత్ర హననములు, లక్ష పుష్పార్చన, నృసింహ మూల మస్త్ర హవనాలు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం కూడా 6 గంటలకి మళ్ళా వేరు ప్రోగ్రామ్స్ కూడా ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది. నేను వచ్చేసరికి భాస్కర్ గారి టైంలోనే ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేసి నాకు చూపించారు. దీన్ని అప్రూవ్ చేసి ఆల్రెడీ గవర్నమెంట్కి కూడా పంపించడం జరిగింది. గవర్నమెంట్ నుండి కూడా అప్రూవల్ ఆల్రెడీ వచ్చింది. ఈ రకంగా చేయడానికి పైన కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. సో ఈ ఉత్సవానికి అందరూ తరలి రావాలని, దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు టోటల్ దేవస్థానంలో ఉన్న అంతమంది అధికారుల్ని వేరియస్ ప్రాంతాల్లో వేరియస్ ఆఫీసెస్ని పెట్టి రెగ్యులర్గా ఉన్న స్టాఫ్నే కాకుండా అవసరమైతే ఎక్కువ మందిని తీసుకొని, ముఖ్యంగా మనకి శానిటేషన్ ఇవన్నీ ఏ ఇబ్బంది లేకుండా, వేసవికాలం వచ్చింది కాబట్టి డ్రింకింగ్ వాటర్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఎక్కడికెక్కడే చలవ పందిళ్ళు వేసి భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని కోరుకుంటున్నాం. దీనికి మంచి మీరందరూ ఇప్పటికే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి మీ ప్రెస్లోని, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ వస్తున్న పోస్టుల వల్ల చాలా వరకు ఖండాంతరాల వరకు యాదగిరిగుట్ట ప్రఖ్యాతి ఇప్పటికే తెలిసిందే. ఆ భగవత్ కృప వల్ల దాన్ని మరింత ఈ ఉత్సవాలు వినూత్నం చేస్తారని కోరుకుంటూ మీ అందరూ కోఆపరేట్ చేయాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాను.